ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మంచం బాగా స్ట్రాంగ్ గా ఉంది. మామగారు ఇచ్చారా? ఆ ముచ్చు మొంగడు ఇచ్చేస్తాడంటే. సరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అన్నయ్యకి ఫస్ట్ నైట్ రా. రే మీ అన్న కదా ఫస్ట్ నైట్, నీకేం పని ఇక్కడ? రే రూమ్ రెడీ చేస్తున్నాను కదా. ఇదంతా పూల కొట్టుడు చేసే పనిరా. ఇదిగో మామ, కొత్త సినిమా రిలీజ్ అయింది, పోదాం పద. చేతిలో క్యాష్ లేదు మావా. అంటే బీరోలో పెట్టావా? డబ్బులు లేవని స్ట్రేట్ గా చెప్పరా. దానికి కాళ్ళలో లేవు, చేతుల్లో లేవు. డైలీ నేనే కదా నిన్ను మోసేది. ఇదిగో నేను కింద వెయిట్ చేస్తున్నా, త్వరగా రా. వచ్చేటప్పుడు సైడ్ డిష్ పట్టుకురా. ఏంటన్నయ్యా నువ్వెక్కడున్నావు? మంచం టైట్ చేద్దాం. తనే చంద్రిక, మా వదిన వాళ్ళ చెల్లెలు. పొద్దున పెళ్లిలో చూశాను. తనే చిట్టుబాబు, మన పిఎల్పికి బెస్ట్ ఫ్రెండ్. హాయ్. నమస్తే. హలో. రే మావా, నీ పెళ్ళాం పిల్లల్ని తొందరగా భోంచేమని చెప్పరా. పెద్దోడికి రేపు స్కూల్ ఉంది కదా, లేట్ అయిపోతుంది. చెయ్యే కదరా ఇచ్చాను. ఓకే ఓకే. ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఫిగర్ ముందు అవమానిస్తున్నాడు. చిట్టుబాబుకి మన ఏరియాలో ఒక సలూన్ ఉంది. దాని పేరు వింటేనే నవ్వు వస్తుంది. అదేమిటంటే పవర్ టైగర్. పవర్ టైగర్. అదేంటి పిఎల్పి? పిఎల్పి అంటే మీకు తెలీదా? పని లేని ఏయ్. పిల్లాడని అర్థం. అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. బేవర్స్గా ఏంటమ్మా పనులన్నీ బాగా జరుగుతున్నాయా? ఈ పని కనుక నువ్వు కరెక్ట్ గా చేస్తే మన ఫ్యామిలీలో జరిగే అన్ని ఫంక్షన్స్ కి డెకరేషన్ నువ్వే చేయొచ్చు. ఓకేనా? What are you trying to do? సుబా ఇన్ని రోజులు ఇలాగే మేనేజ్ చేయను. Sing in the rain, I am swaying in the rain, I am swaying. Swaying in the rain. అది మనతో. అయ్యో నేను ఆట పట్టించేస్తుంది. బ్యాటరీ లోలో ఉంది, ఏదో ఒకటి త్వరగా చెప్పు, ఫోన్ ఆఫ్ అయిపోతుంది. పవర్ టైగర్ అన్నా నమస్తే అన్నా. వాడు పవర్ టైగర్ అని పిలిచింది నన్ను, నిన్ను కాదు. వస్తున్నానన్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళేటప్పుడు ఎక్కడికి రాని అడుగుతావేంట్రా? వాడు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, సెంట్రల్ బడ్జెట్ మాట్లాడుకుంటాం. ఇదిగో చూడు, ఒక్క విషయం జాగ్రత్తగా విను. ఇక మీదట నాతో పాటు పబ్లిక్ ప్లేస్కి వచ్చినప్పుడు 2 స్టెప్పులు బ్యాక్ ఉండు. ఎందుకంటే నేను లైబ్రరీ, నువ్వు పేపర్. ఇదిగో నువ్వు వెళ్ళి 2 టికెట్లు తీసి పెట్టొచ్చు, నేను అన్నతో మాట్లాడొస్తాను. బాస్ అలర్ట్ గా పని చేయాలి. అన్నా వస్తున్నా. ఈ గుండోడు ఎందుకు పిలుస్తున్నట్టు? అన్నా నమస్తే అన్నా. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. బిజినెస్ ఎలా ఉంది? ఏదో నడుస్తుందన్నా. వడ్డీ కొట్టు వైపు రావడం మానేసా? బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అన్నా నువ్వు ఉన్న ఊళ్ళో నువ్వు ఒక్కడే హ్యాపీగా ఉంటావు అన్నా. నువ్వెప్పుడు ఇంతే. సినిమాకి వచ్చావా? లేదన్నా, చీరలు కొనడానికి వచ్చాను. ఇతనే చిట్టి బాబు, ఎప్పుడు కొత్తగా మాట్లాడతాడు. ఇది కొత్త. ఆ కుర్రాడెవరు, నీ ఫ్రెండా? వాడిని వదిలేన వాడు చిల్లరేదవా. ఎక్స్ట్రా టికెట్ ఉందా? నా దగ్గర లేదు, తీసుకురాలా. ఏంటి బాస్ పవర్ స్టార్ యంగ్ టైగర్ల సినిమా ఒకే రోజు రిలీజ్ అవ్వడంతో థియేటర్ ఎంత కళగా ఉందో చూడు. దీనికి ఎలా అంటున్నావు? పవర్ స్టార్ యంగ్ టైగర్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? ఛాన్సే లేదు బావా. పవర్ స్టార్ వేరు, యంగ్ టైగర్ వేరు. ఇద్దరు కలిసే ప్రసక్తే లేదు. కలిసిపోయారు బాస్. ఏమంటున్నావు బాసు? ఒకడు పవర్ టైగర్ అనే పేరుతో సలూన్ పెట్టుకున్నాడు బాస్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాడు షాప్ కి రావాలంట. వాళ్ళంతా కొట్టుకొని చావాలంట. ఆడు మాత్రం చక్కగా సంపాదించుకొని హ్యాపీగా జల్సా చేస్తాడంట. ఇదెక్కడ న్యాయం బాసు? ఎవడు బాస్ వాడు? ఎక్కడుంటాడు? అదిగో తెల్ల చొక్కా వేసుకొని గుంటూరుతో బిజినెస్ మాట్లాడుతున్నాడే ఆడే బాస్. పాపం బాస్, శాలరీ కొంచెం వీక్. ఎంత అలర్ట్ గా పనిచేశానో చూసావా? నమస్కారం. ఏంటి సంగతి? మీ హీరో సినిమాకి మస్తు రష్. చూడండి, టెన్షన్ పడొద్దు. ఈ సంవత్సరంలో మీ హీరో సినిమా సూపర్ హిట్. నమస్తే అన్న, మేము యంగ్ టైగర్ ఫ్యాన్స్. గుండు చూసి గుండెల ఫ్యాన్ అనుకున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్ వా? టెన్షన్ పడక్కర్లేదు, మీ హీరో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అదేంటి పవర్ టైగర్ సెలూన్? ఒకటి పవర్ సెలూన్ అని పెట్టు, లేదా టైగర్ అని పెట్టుకో. మీరు చిన్నపిల్లలు కదా, జీవితంలో ఫిలాసఫీ మీకు అర్థం కావట్లేదు. అదేంటంటే నాణ్యం అన్నాక బొమ్మ బొరుసు ఉంటాయి, జీవితం అన్నాక కష్టం సుఖం ఉంటాయి. అలాగే అన్నీను ఆకాశం, భూమి, రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు, మంచి చెడు, ఇలా జీవితాన్ని లోతుగా పరిశీలిస్తా. పవర్ స్టారా యంగ్ టైగర్ అని అడిగితే ఏదో అర్థం లేని మాటలు మాట్లాడుతున్నా. మర్యాద లేని మనుషులే వాళ్ళు. బ్లడ్. థ్యాంక్స్ అండి, మీలాగా మంచివాళ్ళు కాదు వాళ్ళు.
ఈ రక్తం ఏంట్రా? ఏయ్, ఎవడ్రా పవర్ టైగర్ మీద చేసినాడు? ఏంట్రా లీవ్ ఇట్. మామా, నువ్వు అనుష్క త్రిషాను ఒక లేడీస్ బ్యూటీ పార్లర్ పెడితే ఎలా ఉంటది? ఏ అందరి హీరోలతో తన్నులు తినడానికా? లైఫ్ లో ఇట్లాంటివన్నీ కామన్ రా. ఊరుకోరా. పద పద పద. ఏయ్, ఏయ్, పవర్ టైగర్ వస్తున్నారు. సైడ్ సైడ్ సైడ్. ఏమైంది? అందరూ బయట కూర్చొని ఉన్నారు. కొంపదేశం ముసలాళ్ళు ఎవరన్నా బకెట్ తన్నా సరే ఏంటి? నిత్య, ఏ నిత్య, ఏ నిన్నేనే. ఏమైంది? అమ్మా, అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య వచ్చేసాడు. ఏయ్, ఏమైందే? ఎరా భాస్కర్, బుద్ధి లేదురా నీకు? నువ్వు బాధ్యత లేకుండా ఓళ్ళ మీద పడ్డావు. మీ అన్నయ్య జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నువ్వు అస్సలు మారనే మారవు. టైం ఏంటో తెలుసా? ఉదయం 3:30 అయింది. ఇంతసేపు వీధులంబడ పడ్డావు. నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. మీ అన్నయ్య పెళ్లి ముహూర్తం శోభన ముహూర్తం పెట్టించింది నేనే. ఇంత పని చేస్తావు అనుకోలేదురా అబ్బి. ఏమైంది? ఎందుకు నన్ను తిడుతున్నారు? ఫస్ట్ నైట్ కి రూమ్ రెడీ చేసావు కదా, కీ ఎక్కడ కీ పెట్టావు? పైనే. చచ్చాన్రా. ఈ కీ నా దగ్గరికి ఎలా ఏ వచ్చింది? భాస్కర్, ఆ తాళం ఇటివ్వు. ఎంత పనిచేసావరా నిన్ను. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎంతసేపు నీ మొబైల్ కు ట్రై చేయాలి, లైనే దొరకలేదు. లైన్ దొరకలేదా? ఒక నిమిషం ఉండు. ఆహా, బ్యాటరీలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోనీ తాళం పగలు బాగుందిరా. మొదటి రాతే తాళం పగలగొట్టమంటున్నాం బాగుపడ్డానికే. మన ఇంటికి కాపురానికి వచ్చిన అమ్మాయి మన గురించి ఏమనుకుంటుంది? ఏంట్రా? డాక్టర్ బాబు, ఏజ్ బారైపోయినా మీకు పెళ్లి జరిగిందని సంతోషంలో పాలకోవా తీసుకొచ్చాను. ఇలా జరిగిపోయిందే. ఈ పాలకోవాని ఏం చేయమంటారు? నీ నెత్తినేసి కొట్టుకో. నిన్ను అడ్డంగా నరికేలాగా మర్యాద ఇక్కడి నుంచి పారిపో. తినమ్మ కామెడీ. కామెడీ ఏమిట్రా కామెడీ వెధవా. ఒక్క నిమిషం. బాధపడాల్సిన నేనే ప్రశాంతంగా ఉన్నాను. ఇలా మీరందరూ ఆవేశపడతారెందుకు? ఎవరైనా కావాలని ఇలా చేస్తారా? ఖచ్చితంగా తెలియకుండానే జరుగుంటుంది. మీకు చెయ్యెత్తి దండం పెట్టి అడుగుతున్నాను. దయచేసి అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. వదినా, ఒక నిమిషం. వదినా, అది సారీ వదినా, ఏదో తెలియక జరిగిపోయింది. ఫ్రెండ్స్తో పార్టీయా? లోపలికి రా. లోపలికి రండి. పొద్దునే ఫోన్ చేస్తాను రా. అమ్మా, అయ్యగారు వెలగబెట్టిన దానికి, అయ్యగారి మంచి మనసుకి త్వరలోనే బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది. గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్. ఇది కూడా ఓ బతుకే. పొద్దుపోయింది, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయలుదేరతాను. అలాగే నాన్న. బాబు, ఓ చిన్న డౌట్. నీ ఫస్ట్ నైట్కైనా రూమ్లో అఘోరిస్తావా, లేకపోతే ఇలాగే రూముకు తాళం వేసి జేబులో పెట్టుకుని ఊరంతా బలాదూలు తిరుగుతావా? ఉత్తినే ఓ డౌట్ వస్తాను అడిగే. ఈ ముచ్చు మొంగడికి సెట్ అయ్యలేదు. బావగారు టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే కొంచెం జాగ్రత్త. ఊరుకోండి, ఆయన వింటారు. ఏం లేదు ఏం లేదు. వీడిలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు వెళ్ళి పై రూమ్ లో పడుకో. అలాగే అత్తయ్య. మనసులో ఏం అలాంటిదేం లేదు. వెళ్ళి పడుకో. సరేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్తాను. రే ఆగు, ఇలారా. ఏంటమ్మా? ఇది పట్టుకో. పట్టుకో, వెళ్ళి అక్కడ పడుకో. అమ్మా, రేయ్, ఎందుకు తొందర పడతావు? టైం ఎంతైందో తెలుసా? అన్నిటికీ సమయం సందర్భం ఉంటుంది. వెళ్ళి అక్కడ పడుకో. వెళ్ళరా. వెళ్ళమంటుంటే అలా దిక్కులు చూస్తావేంటి? ఎందుకురా అంత కోపం? శంకరు,
శంకరు నేను కావాలి. నీకు అన్నగా పుట్టాను చూడు. ఇంత పెద్ద సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేసింది. పర్లేదు, ధైర్యం ఎక్కువే. రేపేమన్న పిలిచి ఎందుకు డిగ్రీ పూర్తి చేయలేదు, ఎందుకు ఉద్యోగానికి వెళ్ళట్లేదు, ఎందుకు బలాదూరు తిరుగుతున్నావు అని అడగదాని మన గ్యారంటీ ఏంటి? తప్పకుండా అడుగుతుంది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. వెంటనే ఒక ప్లాన్ వేయాలి. మా అక్కడ కూర్చోద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? పర్లేదులే. అవును, నీ కోళ్ళ ఎలా ఉంది? ఓకేనా? తను చాలా తెలివైన పిల్లరా. అదే నేను చెప్తున్నా. బాగా తెలివైన అమ్మాయి మన లైన్ లో క్రాస్ అయిపోగలదు, జాగ్రత్త. ఊరుకోరా. నేను టీవీలో వచ్చిన మా అనే సినిమా టైపులో నన్ను మారుస్తాను గీరుస్తానని డ్రామాలు ఆడిందనుకో, నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావురా? ఫిట్టింగ్ పెడతాను, వాళ్ళు వేరు కాపురం పెట్టేలా చేస్తాను. వారి దుర్మార్గుడా, పోరా. మా నా గురించి డీటెయిల్డ్ గా మాటలు చెప్పమ్మా నీ మాట్లాడుతున్నాడు. కోడలికి. అంతకంటే నువ్వెప్పుడు మారుతావో ఏమిటో నిన్ను. అప్పటికి నా దారికి అడ్డొచ్చిందనుకో. మరేం లేదమ్మా, భోజనానికి లేట్ అయిందని కోప్పడుతున్నాడు. వీడెప్పుడూ ఇంతే. నువ్వు రారా, ఫోన్ చేద్దు గాని. రామ్మా. భాస్కర్, ఒక నిమిషం ఇలారా. నీ గురించి మీ అన్నయ్య నాకంతా చెప్పారు. నువ్వేం దిగులు పడకు. నేను నీ లైన్లో క్రాస్ అవ్వనే అవను. నాకది అవసరమే లేదు. ఎందుకంటే నేను నా భర్తతో కలిసి ఉండడానికే ఇంటికొచ్చాను. ఎవరిని మార్చడానికి రాలేదు. అదీ కాకుండా భాస్కర్, దేని గురించి ఎవరి గురించి దిగులు పడకుండా సంతోషంగా బతకడానికి అదృష్టం ఉండాలి. అది నీకుంది. ఏదైనా సరే దయచేసి నువ్వు మారకు. జీవితాంతో నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక. సరేనా? ఏంటిది మొత్తం రివర్స్ లో జరుగుతుంది? మనకే ట్విస్ట్. కోళ్ళని బానే ఉన్నాయిగా. దాని గురించి ఇప్పుడు ఎందుకు సార్? ఏంటి డాక్టర్ గారు, నిన్న రాత్రి ఫస్ట్ నైట్ సూపర్ గా ఎంజాయ్ చేశారా? బాగా జరిగిందా? ఎందుకయ్యా పరిస్థితి తెలుసుకోకుండా కడుపు మండిస్తావు? ఏమ్మా శంకరం, ఒక్క రోజులోనే మీ ఆవిడకి నా చరిత్ర అంతా చెప్పేశావా? కోళ్ల ఫారంలో ఉన్నట్టున్నావు. పెట్టలు పెట్టబెట్టలాట వినిపిస్తుందిలే. నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ముందు ఫోన్ పెట్టేరా. స్టాప్ 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 స్టాప్. ఒక నిమిషం ఆపు ఆపు. ఏయ్ ఏయ్, నిన్నే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? పోరా. ఇప్పుడే సిద్ధాంత్ గారితో మాట్లాడొచ్చా. నిన్న క్యాన్సర్ అండ్ ఫస్ట్ నైట్ ఇవాళ పెట్టుకోవచ్చు అన్నారు. కానీ ఒక కండిషన్, 8 గంటలలోపు అబ్బాయి అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోవాలట. దాట్స్ ఆల్. ఏంటి ఏదో చేస్తున్నాడు? ఓహో, సిగ్గుపడిపోతున్నాడా? ఏం లేదు, నా వల్లే కదా నిన్న ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయింది. మనసేం బాగోలేదు. నైట్ అంతా నిద్ర పట్టలేదు తమ్ముడు. అందుకే తెల్లారు కానీ మొదటి పనిగా సిద్ధాంత్ గారిని కలవడానికి వెళ్ళిపోయాను. ఇంకా నయం, దేవుడి దయ వల్ల ఈ రాత్రికే ఫిక్స్ అయింది. రూమ్ డెకరేట్ చేయాలి, మార్కెట్కి వెళ్ళాలి, మల్లెపూలు కొనాలి, వాడిని మీట్ అవ్వాలి, ఇలా చాలా బాస్, కూల్ డ్రింక్ తాగుతావా? వద్దు బ్రదరు, ఇవాళ ముహూర్తం. ఆ పూలు కొట్టాడేమో ఉంటాడో లేదో తెలియదు. వాడిని వెతికి కనిపెట్టేలోగా నా దోలు తీరు. ఇవి వస్తానమ్మా. బాస్, ఏంటమ్మా? మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రాగా తీసుకో. మల్లెపూలు ఓకే. జాగ్రత్త. చెప్పండి. మేడం మీదికొచ్చాను. ఏంటి విషయం చెప్పండి. చిల్లిపి నాతో చెప్పనలేదు. ఇవాళ ఫిక్స్ అయిందట కదా? ఏం ఫిక్స్ అయింది? నాకు తెలీదే. అది బుజ్జి, నిన్న క్యాన్సిల్ అయింది, ఇవాళ ఫిక్స్ అయిందట కదా? అలాగా? ఏమంటున్నారండి? నాకు తెలియనే తెలియదే. అత్తయ్య కూడా నాతో ఏమీ చెప్పలేదే. ఎందుకింత ముఖ్యమైన విషయం? ఏమైందమ్మా? ఫోన్ చేసింది ఎవరు? అది ఏం లేదు, మీ అబ్బాయి మీతో ఏదో మాట్లాడాలన్నారు. హలో, సిగ్గుపడుతున్నావా? ఏమిటి? నాకు అలాగే ఉంది. ఏమిట్రా వాగుతున్నావు? హలో అమ్మా. ఏమిట్రా? నేను 6:30 7 గంటలకు వస్తే సరిపోతుందిగా. అంత తొందరగా ఎందుకు? అదేనమ్మా, 8 గంటల లోపలికి వెళ్ళాలి కదా, ఏదో ఫార్మాలిటీ అన్నారు. ఓ,
మొదటి రోజే మీ ఆవిడ కండిషన్ పెట్టిందా? అలాంటిదేమీ లేదు. ఇలా చూడరా, ఇప్పుడే నీకు పెళ్ళయింది, బాగా సంపాదించాలి, పనులన్నీ చూసుకొని నెమ్మదిగా రా. అయ్యో అమ్మా అది కాదు, నిన్న క్యాన్సిల్ అయింది, వాళ్ళు ఫిక్స్ అయింది 8 లోపలికి వెళ్ళాలని సిద్ధాంతి చెప్పాడని బాస్ గడి చెప్పాడు కదా. రేయ్, ఎందుకురా అంత తొందరపడుతున్నావు? వచ్చే వారం మంచి ముహూర్తం ఉందని సిద్ధాంతి గారు చెప్పారు కదా. నోరు మూసుకొని ఫోన్ పెట్టేసి పని చూసుకో. వచ్చే వారమా? అనవసరంగా వాడితో నోరు జారామే. ఆ మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రా తీసుకో. అమ్మో, శంకరం పుణ్యమా అని 2000 రూపాయల కెమెరా మొబైల్, సూపర్ రా. ఇప్పుడు సిమ్ కార్డ్ మ్యాటర్కి వద్దాం. సార్, మీకు ఎలాంటి స్కీమ్ కావాలి? విషయానికి వచ్చారు. ఇద్దరు మాట్లాడుకోవాలి, 24 గంటలు మాట్లాడుకోవాలి, ఒక్కరోజు వదలకుండా సంవత్సరం అంతా మాట్లాడుకోవాలి, కానీ ఫ్రీగా మాట్లాడుకోవాలి. దానికి నువ్వే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడాలి. సార్, మీరు అడిగినట్టే మా దగ్గర ఒక స్కీమ్ ఉంది. చూసావా? ఇవాల్టితో క్లోజ్ అవుతుంది. అది మీకు కావాలంటే ఈ ఫామ్ ని ఫిల్ చేయాలి. ఇంగ్లీష్ లో ఫామ్ నింపాలని తెలిసింటే నువ్వు ఫోన్ కొనడానికే వచ్చిండేవాడు కాదు కదా. నోరు మీరా. దీన్ని మీరే ఫిల్ చేయండి చూద్దాం. ఓకే సార్. సార్, మీ పేరు? బాస్ భాస్కర్. సార్, మీరేం పని చేస్తూ ఉంటారు? సార్, మా ఊరు కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఓహో. ఓన్లీ ఫ్రిజ్జా బర్గర్లే తింటారు. మొత్తం అంతా మీరే ఫిల్ చేయండి. మధ్య మధ్యలో ప్రియా, నేస్తమా, చెల్లి అలాంటివి వేసుకోండి. అంతే. మేము వస్తామండి. సార్, ఒక్క నిమిషం. చెప్పండి. నేను ఎంఎస్సీ ఎంఫిల్ చేశాను. ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. మీ కాలేజ్ లో ప్రొఫెసర్ జాబ్ ఏదైనా ఇప్పిస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సార్, ఇది నా బయోడేటా సార్. చూద్దామండి, ప్రయత్నిస్తా. సార్కి రికమెండేషన్ల విషయం ఉండదు. ఓ, అలాగా? ఈసారికి నేను సపోర్ట్ చేస్తాను. చాలా కానీ థాంక్స్ ఒక సార్. కండిషన్, మీరు ఈ జాబ్ వదిలేసేటప్పుడు ఈ జాబ్ మా ఫ్రెండ్ కి ఇప్పించాలి. ఖచ్చితంగా సార్. థ్యాంక్స్. ఎవరికిరా? నీకేరా? పదరా, పద. ఇంతకంటే మంచి కుర్చీ ఛాన్స్ కుట్టించాలి, పద. దొరకదు. అరే, నా మాట విను. గుడ్ మార్నింగ్ మేడం. బండికి కావాలి బంపర్, జీవితానికి కావాలి టెంపర్. ఇక్కడి నుంచి ఇదే నీ నంబర్. ఎట్లు నీ భాస్కర్. ఏమిటిది? ఎవరు రాశారు ఇదంతా? చెప్తారా లేదా? అన్నయ్య ఇవ్వమన్నాడు. అన్నయ్య? ఏ అన్నయ్య? ఎవరికన్నయ్య? మా అందరికీ అన్నయ్య, మీకు మాత్రం బాస్. సైలెన్స్. ఓపెన్ చేయండి మేడం, ఆ బాక్స్ లో ఏముంది చూడండి. అటెండ్ చేయండి మేడం, అటెండ్ చేయండి. ఫోన్ మీకే వచ్చింది. హలో. బండికి కావాలి బంపర్, జీవితానికి కావాలి టెంపర్. ఇక నుంచి ఇదే నీ నంబర్. నేనే భాస్కర్ ని మాట్లాడుతున్నాను. ద బాస్. ఎలా ఉంది మన గిఫ్ట్? మనమిద్దరం మనసు విప్పి ఫ్రీగా మాట్లాడుకోవడానికి స్పెషల్ గిఫ్ట్. 24 గంటలు 365 రోజులు ఎప్పుడు మాట్లాడుకున్నా ఫ్రీ. చెప్పండి, నచ్చిందా? పార్డన్? ఏంటండి ఎప్పుడు చూసినా ఇదే చెప్తున్నారు? మనం ఇప్పుడు ఒకే ఫ్యామిలీ అయిపోయాం కదా. అందరితో తెలుగు, నాతో మాత్రం ఇంగ్లీషా? టూ మచ్ అండి. పార్డన్? ఇది ఇంకోసారి చెప్పు. పాడైన్. గట్టిగా చెప్పు. పాడైన్. లాగి చెప్పు. పాడైన్. రేయ్, ఆ అమ్మాయి నిన్ను పాట పాడమని అడిగిందిరా. వయసులో ఉన్నందువల్ల సిగ్గుపడి పాడే అని షార్ట్ కట్ లో చెప్పింది. మామా, 6వ తరగతి ఫెయిల్ అయినా నువ్వు ఇంగ్లీష్ లో పెద్ద పిస్తావురా. అరే, అది అందరి వల్ల కాదురా. తర్వాత నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ టైం ఆ అమ్మాయి కనిపించినప్పుడు ఒక మంచి తెలుగు సాంగ్ వేసేసుకో. ఓకే, ఉండు. శాంపుల్ కో పాడు. పాడు. పాడనా? ఓం శివోహం. పనికి మాలినోడా, ఇలాంటి పాటలు పాడి అమ్మాయి ప్రాణం తీస్తావా ఏంటి? అమ్మాయి కనపడితే ఇలాంటి పాటలారా పాడేది? కితకితలు పెట్టే పాటలు పాడాలరా. కితకితలా? ఓకే. ఎస్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఓన్లీ థింగ్ ఐ టెల్ యూ, సారీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. పార్డన్? పాడనా? ఆకలిస్తే అన్నం పెడతా, అలజొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే పాట నచ్చలేదా ఏంటి? ఉప్పినంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి. హాయ్ హాయ్ హాయ్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు మ్యాన్? మీరేగా పాడేన్ పాడమన్నారు, అందుకే పాడాను. అయ్యో, పాడనంటే పాట పాడమని కాదు. మీరు చెప్పింది అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్ గా. తెలుగులో మాట్లాడారుగా, ఇప్పుడు తెలుగులో మాట్లాడారుగా, అందుకే. ఎలా ఉంది? వెరీ స్మార్ట్. రే, ఏంటి మామా, నేను ఎక్కడున్నానో చెప్పొద్దన్నాను, ఆ కుర్రాడు చెప్పేశాడు. కొట్టానంటే పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒకటి తెలుసని చెప్పు, లేదా తెలియదని చెప్పు. అన్ని తెలిసినట్టు ఏదో బిడ్డప్పులు ఎందుకు? జరిగింది చెప్పు.
పాడంటే అర్థం కాలేదని అర్థమా? ఐ థింక్ షీ స్పీకింగ్ బ్రిటిష్ ఇంగ్లీష్. నా విక్రమ్ ముందు అనవసరంగా పాటలు పాడి జోకర్ అయ్యాను. ఛే! మావా, తను చివరిగా వెళ్ళేటప్పుడు నిన్ను చూసి వెరీ స్మార్ట్ అని నవ్వేసి వెళ్ళిందిగా, ఆ నవ్వుకి ఏంటి అర్థం? నా మొహం అంత కామెడీగా ఏడ్చిందని అర్థం. రేయ్, సైలెన్సర్ లో ఆయిల్ లీక్ అవుతుంది చూడు. రే, అడిగిన దానికి సమాధానం చెప్పరా? అది కాదు మామా, అమ్మాయిలకు సంబంధించి అబ్బాయిలు ఎక్కువ మాట్లాడితే రంపం, మాట్లాడకపోతే బొద్దు, తెలుగులో మాట్లాడితే చీపు, ఇంగ్లీష్ లో మాట్లాడితే బిల్డప్, నవ్వుతూ మాట్లాడితే వెకిలి, నవ్వకుండా మాట్లాడితే నకిలి. అది నువ్వు. ఏయ్. అబ్బాయిలకు సంబంధించి అమ్మాయిలు రెండే రకాలు, ఒకటి సూపర్ ఫిగరు, రెండోది చీపర్ ఫిగర్. నీ ఫిగర్ సూపర్ ఫిగరు. వర్కౌట్ ఉంది, వెళ్ళు. ఏయ్, ఎలా మామా? నీకు అస్సలు రాని విషయం చేసి చూపిస్తాను. రొమాంటిక్లు కూడా వదులుతాను, దాన్ని అలాగే అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయి దగ్గర డెలివరీ చేసేయి, పడిపోద్ది. బాగా చూడు, ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగా నాలుగు అలా చెప్పు. సార్ ఇక్కడ గుట్కాలు ఉమ్మేయకూడదు. అటెల్ బ్యాక్. ఓకే. ఏంట్రా మూత ఎలా పెట్టావు? మొహం రొమాంటిక్ గా ఉందా? చేయడానికి వచ్చిన మొద్దేదవలరా మీరు. చూడు, బెల్లు కూడా కొట్టేశారు, గుంజలు తీస్తారు. వెళ్తారా? మిస్ కంప్లైంట్ చేయనా? వెళ్ళరా. రేయ్, ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ మరి. ఆదిమ మానవుడికి పుట్టిన పెద్ద కోతిలో ఉన్నాడు వాడు. వాడు నీకు ఫ్రెండ్ అయితే మరి నేనెవర్రా? ఏంటి మావా అంత తేలిగ్గానే? 5 ఏళ్ల ఫ్రెండ్షిప్ రా. ఓహో, ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా అన్న పాటకి నిర్వచనం ఆమె ఇద్దరి ఫ్రెండ్షిప్. దేవుడా, ఎన్ని అరియర్స్ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తిని, యుక్తిని నాకివ్వు. బాస్, బాస్, ఏంటి ఏంటి స్లిప్పులు తీసుకొచ్చా? పురాణి బాస్, పాసే తగలడొద్దు, నేను ఒంటరి వాడిని అయిపోతాను. కొట్టానంటే భగవంతుడా, వీడిని ఎలాగైనా ఫెయిల్ చేసాయి ప్లీజ్. హాయ్, సూపర్. ఈ అమ్మాయా? అయ్యో, అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం? పాస్ ఇట్. పాస్ చేయండి. ట్రై చేస్తాను మేడం. దీన్ని పాస్ చేయమన్నాను. పేపర్ అన్నారా? ఇదిగో అమ్మా. అయ్యో, నా స్లిప్ అండి. ఫ్రంట్ పాకెట్, స్లీవ్, నెక్, లెఫ్ట్ సైడ్ షోల్డర్, రైట్ సైడ్ షోల్డర్, ప్యాంట్ పాకెట్, డ్రాయర్. స్లిప్లని ఇవ్వండి. మూడు మిస్సింగ్. కొంచెం టైం పట్టుద్ది, పర్లేదా? పర్వాలేదు. డ్రాయర్లోనే వదిలేండి మేడం, వాటితో గట్టెక్కిపోతాను. సరే, ఓకే, కూర్చోండి. నీళ్లు కావాలి. గో అండ్ డ్రింక్. మేడం, బుక్ తెచ్చి రాస్తున్నాడు. ఏంటి మేడం మీరు స్లిప్పులు పెట్టుకోనివ్వరు, బుక్ చూసి రాసిన ఒప్పుకోరు. అసలు ఏమనుకుంటున్నారండి? ఇలా అయితే నేను ఎగ్జామ్ పాస్ అయ్యి నా డిగ్రీ అయ్యేది ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, పెళ్ళి ఎప్పుడు, పిల్లల్ని కనేది ఎప్పుడండి? పార్డన్? ఎప్పుడు చూసినా ఇదే చెప్పు. వాట్ థింక్ యూ ఇడియట్, స్టూపిడ్, నాన్సెన్స్, యూ కంట్రీ ఫ్రూట్. డిగ్రీ నో, మ్యారేజ్ నో, చిల్డ్రన్ నో, మ్యాటర్ నో.
ఐ కంప్లైంట్ ప్రిన్సిపల్. నేమ్ టెల్ కమ్. పార్డన్. రేయ్ రే అరియర్స్ రాస్తూ స్లిప్ కొట్టి అసహ్యంగా ఒక అమ్మాయికి దొరికిపోతే మొహాన ఉమ్మేసి పంపించింది. ఏదో ఐఏఎస్ పాస్ అయినట్టు ఐటమ్ సాంగ్ అని చూస్తున్నా. లైఫ్ అన్నాక అట్లాంటివి కామన్ మావా, అవన్నీ పట్టించుకుంటావంటే. కుడుకుని చచ్చిపోతున్నాడు. ఈ టైంలో హాస్పిటల్లో ఉండాలి కదా, మళ్ళా ఊరమ్మడి తిరుగుతున్నాడేంటి? నందిని, ఐఎమ్ శంకరం, రాజమండ్రిలో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నందిని? అవును. ధనిష్ట నక్షత్రం, కుంభరాశి, కోట్లింగాల గుడి పక్కనే మీ ఇల్లు, హైట్ 5.5, వెయిట్ 60, BA డిగ్రీ పూర్తి చేశారు. ఇవన్నీ మీకెలా? మీరెవరో కూడా నాకు తెలియదే. మీ జాతకమే నాకు తెలుసండి, ఎందుకంటే అది నా దగ్గరే ఉంది. ఓ, మా అమ్మగారు ఇంతవరకు 30-40 సంబంధాలు చూస్తుంటారండి, కానీ ఇంతవరకు నేను ఎవరి వెంట ఇలా పడింది లేదండి. దాదాపు 1 మంత్గా మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో చేశానండి. మీతో మాట్లాడాలి అనుకునేవాడిని, కానీ మాట్లాడలేకపోయానండి. ఇవాళ మాట్లాడి తీరాలనుకున్నానండి, మాట్లాడేశానండి. చెప్పండి, ఏంటి విషయం? ఇంకా మీరే నిర్ణయం తీసుకోలేదు కదా? ఏవైనా ఇంటికొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. అలాగేనండి. నందిని, ఉమ్, మనిద్దరం ఫస్ట్ టైం గుళ్ళో మీట్ అయ్యాం. మీరు అలా చూస్తూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది. ఏమయ్యా శంకర్రావు, కాకినాడలో ఉన్నాను, ఇలా గుళ్ళో చెట్టు కింద నుంచి ఏం చేస్తాను? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వీధుల వెంట తిరిగేవాడు ఇప్పుడు గుళ్ళ వెంట తిరుగుతున్నావా? బాగుపడాలని లేదా? శంకరం, టెన్షన్ ఒక బ్రదరు. ఆవిడ పేరేంటి? నందిని. అబ్బో సిగ్గు చూడు. ఏమయ్యా, ఏజ్ బారైపోయింది, ఇంకా నీకు 1 సైడ్ లవ్ ఏంటి? ఈ విషయం అమ్మకు తెలుసా మరి? అది అమ్మకి తెలియదురా, నువ్వే అలాగే ఈ విషయం అమ్మతో చెప్పాలి. ఏంటిది? తన జాతకం, ఫోటో. అమ్మ నా బ్రదరు, నీకింకా పిల్ల చేసలు పోలేదన్నమాట. రే తనొస్తోంది, బాగా ముదిరిపోయింది, మాట్లాడి ఖాయం చేసేద్దాం. శంకరం మా పెద్దబ్బాయి, వాడికి సంబంధాలు చూస్తుంటే సిద్ధాంతి మీ గురించి చెప్పాడు, చెప్పరా? అవునవును, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, ఆవిడ గురించి సిద్ధాంత్ గారు చెప్పారు. ఈ జాతకాలు కూడా బాగా కుదిరాయట కదా కదమ్మా? అవును. మాకు ఇష్టమే. మరైతే మిగతా విషయాల అవును, అవి కూడా. కట్న కానుకలేవి మాకొద్దండి. మా 2 అబ్బాయిలు చేతి నిండా సంపాదిస్తున్నారు. మీరు తొందరలోనే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం, పెళ్లి డేటు ఫిక్స్ చేసేయండి. అబ్బాయి అంతా ఫోన్ లో చెప్పాడు. బాబు, నువ్వు చూసి తాగనే లేదు. వద్దు, టైం అయింది, బయలుదేరదామా? నా కోసం తాగవయ్యా బాబు. వాళ్ళంతగా చెప్తున్నారు కదా, తాగు భాస్కర్. అన్నట్టు నువ్వేం చేస్తుంటావు? మెల్లగా ఫోన్ చేసేటప్పుడు గాని తాగేటప్పుడు గాని ఎవరన్నా ఏదైనా అడిగితే ఇలాగే పొలమారుతుంది. అలాగా, తాగు తాగు. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటావు? జుట్టులో తగులుకున్నాడు రా బాబు. నేను ఎవరితో విడిగా మాట్లాడాలి. ఉండమ్మా, చెప్తానుగా. మాట్లాడు. ఏం మాట్లాడాలి ఇప్పుడు? చెప్పండి, ఏంటి విషయం? మీ మొబైల్ ఒకసారి ఇవ్వండి. మొబైల్? ఇవ్వండి. కెమెరా మొబైల్ ఉంది. ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, శంకర్కి ఒక మిస్డ్ కాల్ ఇస్తాను, చూస్తూ ఉండండి, వెంటనే చేస్తాడు. నేను చెప్పలా, మంచి స్పీడ్ మీద ఉన్నాడు కదా. ఇప్పుడు అర్థమైందా మీ మీద ఎంత లవ్ ఉందో? వెయిట్ అండ్ సీ. హలో నందిని. శంకర్రావు గారేనా అండి?
ఆ దున్నపోతు ఈనిందా లేదా అంటే హలో హలో నందిని హలో ఎవరా ఇది సరేగానండి ఆ దూడ ఎక్కడ ఉంది మాట్లాడండి. ఆ, ఏంటి నేనా మాట్లాడమంటున్నారా? అయ్యో హలో సారీ, మాట్లాడండి. ఏమైందిరా? ఏం బాబు మాట్లాడావా? అన్నయ్య తనతో మాట్లాడాలన్నాడు, అందుకే ఫోన్ చేసి ఇచ్చాను. నేను దీని మొహం తాడి కట్టడానికి ముందే చూశాను. నౌ ది టెక్నాలజీ ఇస్ సో మచ్ ఇంప్రూవ్డ్ యు సీ. వాట్ యు సే? అన్నట్టు చెప్పనే లేదు. నువ్వేం చేస్తుంటావు? సార్ నేను ఒక్క నిమిషం. హలో చెప్పమావా. హలో 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 రే, ఇక్కడ టవర్ కొంచెం వీక్. ఒక్క నిమిషం సార్, ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడు బాగా మాట్లాడు. చెప్పమావా. వీడెప్పుడు బిజీగానే బిజీయా? ఉంటాడు. నేను నమ్మలేకపోతున్నానండి. అనుకోకుండా అన్నీ సక్రమంగా జరిగిపోయాయి. ఆ, మీకు నేను నచ్చానుగా? ఎవరు మిస్డ్ కాల్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేస్తారా? పెళ్ళైన తర్వాత ముందు మీ ఫోన్ బిల్ కంట్రోల్ చేయాలి. అయ్య బాబోయ్, అంటే మీకు నచ్చానన్నమాట. సారీ సార్, అలాగా? క్లోజ్ ఫ్రెండ్, స్కూల్లో కలిసి చదువుకున్నాం. దుబాయ్లో ఉద్యోగం కావాలంటే నేనే ఇప్పించాను. ముఖ్యమైన విషయం మాట్లాడడానికి దుబాయ్లో. వచ్చినప్పుడు ఏమిట్రా ఈ బాబు ఫోన్లు? ఇందాక నుంచి అడుగుతున్నాను, నువ్వు చెప్పనే లేదు. ఏం చేస్తుంటావు బాబు? పర్వాలేదు చెప్పవయ్యా. డిగ్రీ అయిపోయింది సార్, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్. రాగానే ఫారిన్కి వెళ్ళిపోతాను. బై ద వే, డిగ్రీ ఎక్కడ చేసావు? కాకినాడ, రాజమండ్రి? ఇంకా ఇక్కడ ఉంటే ఈ ముచ్చుమంగడు క్వశ్చన్ వేసి చావకొడతాడు. మనం వెళ్ళిపోదాం. అమ్మా బయలుదేరదామా? సార్ మేము బయలుదేరతాం సార్. ఒక మంచి రోజు చూసి మీరే మాకు ఫోన్ చేయండి. వస్తాం సార్. అయితే సరే, వస్తామండి. మీరు తప్పకుండా చెట్టు ఫోన్ చాలా చేయండి. రా. రే మా, గుడికి ఏమొద్దు, వెళ్దాంరా. రా. 10 నిమిషాలు మొక్కు తెచ్చుకుని వెళ్దాంరా. చెప్తే వినరా, వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోదాంరా. ఏమైందిరా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? రామ్మా, సమయానికి వచ్చావు. బాబు మంచినీళ్ళు ఇది తాగుతావా? చాలు, ఆప్ చేయి. ఎంతసేపు అని తగ్గుతున్నట్టు నటిస్తావు? ఆపు. అమ్మా నేను చెప్పానుగా, మా రెండో అమ్మాయి అవును. చంద్రిక. ఓహో, నమస్కారం అండి. ఈవిడే పెళ్లి కొడుకు తల్లి. ఎంఎస్సి చేసింది. ఈ ఊళ్ళో ట్రైనింగ్ లెక్చరర్ గా ఉంటుంది. ఆహా. ఇతనేనమ్మా పెళ్లి కొడుకు తమ్ముడు, పేరు భాస్కర్. హాయ్. ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టుంది. ఈయన ఏం పని చేస్తుంటారు? డిగ్రీ పూర్తి చేశాడమ్మా, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్. వచ్చిందో పారిని ఎగిరిపోతాడు. ఏం బాబు నేను చెప్పింది కరెక్టేనా? యాక్చువల్లీ విచ్ కంట్రీ ఐ గోయింగ్ టు? దుబాయ్, అబుదాబి, దుబాయ్ మెయిన్ రోడ్, దుబాయ్ బస్ స్టాండ్ పక్క సందు. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి. రే గుడికి వెళ్ళాలి. గుడికా? 10 నిమిషాలు. ముందు ఇక్కడి నుంచి అదేం escape కుదరదు. అవుదాం. తర్వాత తప్పకుండా ఆలోచిద్దాం. వెళ్ళాల్సిందే. బాబు ఓ ముఖ్యమైన అయ్యా విషయం. ఇక చాలు, వదిలేయండి. పదమ్మా. అన్ని ఫెలో చస్తే ఎలా వదులుతాడో తెలియదు. మీరు సరిగా ఎంక్వైరీ చేశారా? ఆ అబ్బాయి నిజంగానే వెటనరీ డాక్టరేనా? అదేమిటమ్మా అలా అడిగేశావు? వాకప్ చేయకుండా ఎందుకుంటాను? పెళ్లి కొడుకు రాజమండ్రిలో వెటర్నరీ డాక్టర్ గా ఉంటున్నాడు. నెలకి 25,000 జీతం. బాధ్యత గల కుర్రాడు. మందు సిగరెట్ లాంటి దురలవాట్లు ఏమీ లేవంటే నమ్ము. ఓకే ఓకే, కానీ భాస్కర్ నాకు ముందే తెలుసు. అతని గురించి ఎంక్వైరీ చేశాను. పేరు భాస్కర్. డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. పని పాట ఏమీ లేదు. ఎప్పుడూ ఏదో సెలూన్ కోట్లో కూర్చుని ఉంటాట. కొంచెం కూడా బాధ్యత లేదు. అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చూసిన ఆంబోత్ అనుకో. బైక్ అక్కి ఏదో ఇచ్చేసేయమ్మా.